కనికరము అంటే జాలితో కూడిన హృదయం. ఓకే, కనికరము అంటే చెప్పండి. కనికరము అంటే జాలితో కూడిన హృదయం. నీ చెయ్యి చాచి లేని వానికి పెట్టగలిగినటువంటి హృదయం. పెడితే నీ పేరు మారు మోగడానికి కాదు, జాలితో నువ్వు పెట్టగలిగినటువంటి హృదయం. జాలితో ఎదుటి వారి తప్పులు క్షమించగలిగినటువంటి హృదయం. కొద్దిమంది కఠినంగా ఉంటారు, తప్పు చేసిన వాళ్ళు క్షమించలేరు. వాళ్ళు ప్రాధాయపడతారు, నేను పొరపాటున మాట్లాడలే, ఆ పక్క మాటే కానీ తీసేయాలి, లేదా అసలు నీలాంటి వాళ్ళు దగ్గర కానికూడదు, నీలాంటి వాళ్ళు క్షమించకూడదు అని వీళ్ళేదో పెద్ద నీతిమంతుల్లాగా కఠినంగా ఉంటారు. యేసు ప్రభువు కఠినాత్ముడైతే ఈరోజు మనందరం ఇక్కడ ఉండే వాళ్ళకి కావాలి. యేసు ప్రభు ఒక మాట చెప్పాడండి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, నేను బలిని కోరు దేవుడను. అంటే అర్థం ఏంటి? బలి అంటే తెలుసా మీకు? కఠినత్వం. బలి అంటే ఏంటి? కఠినత్వం. దేవుని బిడ్డలుగా కఠినంగా వ్యవహరించకూడదు, కఠినంగా మాట్లాడకూడదు, కఠినంగా ప్రవర్తించకూడదు. అది ఇంట్లోనైనా మందిరంలోనైనా మరెక్కడైనా. కఠినత్వం నీకే ప్రమాదం. నువ్వెంత కనికరం లేని జీవితాన్ని జీవిస్తావో అంత ప్రమాదం. ఎంత దేవుని సంచారానికి వెళ్తున్నా కొంతమందికి ఎంత కఠినం కూడా తెలుసా? అప్పుడప్పుడు నేను కూడా చెప్తాను, మళ్ళా చెప్తున్నా, నేను చచ్చిన వాడితో మాట్లాడు. నువ్వు చచ్చినాక మాట్లాడలేవు, నీకు తెలుసా? చచ్చినాక నువ్వు మాట్లాడలేవు, నిన్ను నలుగురు తీసుకెళ్ళాలి. ఇక నువ్వు మాట్లాడితే ఇక నువ్వు మాట్లాడమనే తీసుకెళ్తున్నారు. ఇక నువ్వు మాట్లాడలేవు, ఇక బలిగ్రావు భూమి మీద తీసుకెళ్ళిపోతున్నారు, కూర్చి పెడతానికి. ఏందో ఆ కఠినత్వం. అర్థమైందా? నువ్వు వెళ్ళొద్దన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే ఏందో నువ్వేది పెద్ద మంచోడ్లాగా. యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడే గనక మనందరిని ఇప్పుడు పరీక్షించాడు అనుకో, మనం ఎవ్వరం కూడా ఇక్కడ నిలబడలేం. తెలుసా మీకు? మనల్ని కనుక ఆయన భూతాంతంలో పెట్టి చూశాడంటే ఎవ్వరం కూడా ఇక్కడ నేను వాక్యం చెప్తున్నా. నేనేం చెప్తున్నాను ఇక్కడ? వాక్యం చెప్తున్నా. ఇప్పుడు దేవుడు నా మీద భూతాంతం పెట్టాడు. భూతాంతం పెట్టాడు అనుకో, నేను నిలబడలేను ఇక్కడ. ఎందుకని చెప్పండి అమ్మా? ఎందుకో చెప్పండి అమ్మా. ఏం చేస్తున్నావో రహస్యంగా మాకేం తెలుసు అంటారా? ఆయన భూతాంతం పెడితే నేను నిలబడలేను. ఎందుకని? మీరేమనుకుంటారు? అందరు కాకపోయినా కొందరైనా పాస్టర్ గారు మంచోడు అనుకుంటారు. అందరు కాకపోయినా కొందరైనా అనుకుంటారులే. హల్లెలూయా. అవునా కాదా? పాస్టర్ గారు మంచోడు మీరు అనుకుంటుంటే దేవుడు భూతాంతం పెట్టాడు. చూస్తున్నాడు, ఈడు ఎంత మంచోడు రాని. నిలబడలేము. ఎందుకని? 130వ కీర్తనలో 3వ చరణాన్ని మీరు చదవండి. నేను నిలబడలేను, మీరు నిలబడతాను చూద్దాం. 133 130వ కీర్తన 3వ చరణం. ఎక్కడ చదువుతున్నామా? అది నువ్వు కరెక్ట్గా చదివే. 130 ఏమున్నది? ఈ మాట జాగ్రత్తగా విన్నమ్మా, మీ అందరికి అర్థమవుతుంది ఈ మాట. దేవుడే గనక ఒక మనిషిని ఆయన దోషాలను కనిపెట్టి చూడటం ఆరంభిస్తే ఏ మనిషి కూడా దేవుడి ముందు నిలబడలేడండి. అమ్మా జాగ్రత్తగా రండి, మాట సీరియస్, ఇది చాలా సీరియస్. మనం ఏదో సంకల్పడుకుంటున్నాం నాకు భక్తి పరులు లేదని. ఈరోజు క్రైస్తవ సమాజంలో సంకల్పడుకునే భక్తి ఎక్కువైపోయింది. తెలుసా మీకు? నాతో ప్రార్థనా పరులు లేరు, నాతో భక్తి పరులు లేరు, నా అలాంటి వీరులు సూర్యులు లేరు, నాలాగా వాక్యం ఎవరు చెప్పలేరు. ఇవన్నీ మానేయాల. దేవుని కనికరంతో మనం ఆ స్థితిలో ఉన్నాం. హల్లెలూయా.
మనందరం కూడా ఆయన దోషాలు కనిపెట్టి చూశాడనుకో నిలవలేము మనం అక్కడ. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? దేవదూతల్లో కూడా ఆయన లోపాన్ని కనిపెట్టగలడు. నీకు కనపడదు దేవదూత నీకు ప్రత్యక్షత గడగడ ఉనికిపోతావు. కానీ దేవుడు దేవదూతలో కూడా దోషాన్ని కనిపెట్టగలిగినటువంటి ఆ కన్నులు కలిగిన వాడు ఆయన. దేవుని వాక్యంలో ఆయన కనులు ఎలాంటివంటే దుష్టత్వాన్ని చూడలేని కనులు అంట. నిష్కల్మషమైనటువంటి కనులు ఆయనవి. దేవదూతల్లో కూడా లోపం కనిపిస్తుందంటే ఇక మన మీద భూతత్వం పెట్టకముందే కనపడతాయి మన లోపాలని ఆయనకి. ఎందుకంటే మనం ఎంత మంచోళం మనకు తెలిసినంత ఎరుగుతుంది. వాస్తవేనా నేను చెప్పింది మర్మమా? నేను మంచోడు అనుకోవడం కాదు. పైకి నేను నోడుతోనే మంచోడన్నా నా మంచిదనం అంతా నా హృదయాన్ని తెలిసినంత ఎవరు తెలియదు. వాస్తవేనా? నేను చెప్తున్నాను మర్మమా? కాదు. మరి ఎందుకున్నాం దేవుని సన్నిధిలో? ఆయన ఆరాధిస్తూ ఎందుకు వెళ్తున్నామంటే ఆయన బలిని కోరే దేవుడు కాదు. హల్లెలూయా. కనికరమును కోరే దేవుడు. కనికరము చూపించాడు కనుక, కనికరముతో మన మీద జాలి హృదయంతో మనల్ని చూస్తున్నాడు కనుక, ఈ లోకాన్ని చూస్తున్నాడు కనుక మనుషులకి రక్షణ ఉచితంగా ఇచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన కనికరముతో ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన కార్చిన రక్తంలో మన దోషాలు కడగబడుతున్నాయి. మనల్ని కనికరిస్తున్నాడు, మనమేమో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఎలా సాధ్యం చెప్పండి? అందుకనే యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో ఉన్న మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుతారా మీరు? జాగ్రత్తగా వినండి బైబిల్. అమ్మా నేను ముగిస్తాను. వర్షం పడినా, వరదలు వచ్చినా, కరెంటు పోయినా మనకి దిగులు లేదు. ఎందుకు? ప్రార్థన అయిన తర్వాత మనం ఇక్కడే కలిసి భోజనం చేస్తాం కాబట్టి అమ్మో ఇది తొందరగా వెళ్ళాలని దిగులు కూడా లేదు. నేను మొదటి ఆదివారం చెప్పినంత ప్రశాంతంగా ఏ ఆదివారం చెప్పలేదు వాక్యం. ఎందుకు? ఒక 5 నిమిషాలు లేట్ అయినా మనం ఇక్కడే తింటాం భోజనం అని. మిగిలిన వారాల టైం చూసి నాకు కూడా దడ వచ్చింది. అమ్మో షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఉన్నారు, తొందరగా పంపాలి నేనని. కానీ ఏం చేస్తాం, ఒకసారి టైం అంటే గడిచిపోయింది. చూడండి మాట 2:13లో, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. అది సంగతి. కనికరము తీర్పును మించి అతిశయపడును. దేవునికి స్తోత్రం చేద్దామా? వాక్యం కావాలన్నా ఓపిక వినండి, తప్పులేదు. వాక్యం కావాలన్నా ఓపిక వినండి. మీరు వింటానంటే ఎంతైనా వాక్యం అందింది. మీకు వాక్యం కావాలి. మన జీవితాలు బాగుపడాలంటే వాక్యం కావాలి. ఇది మనిషి మాట కాదు, దేవుని మాట. దేవుడు ఏమన్నాడంటే మీరు కనికరంతో ఉండండి అన్నాడు. అంటే కనికరం ఎవరి మీద? లేని వారి మీద. చేయాలి. తప్పు చేసినట్టు క్షమించడం, సాధించడం కాదు, క్షమించడం. ఎందుకంటే నీవు కనికరం చూపిస్తే నీ మీద జాలి ఆయన కూడా చూపిస్తాడు. ఒకవేళ కఠినంగా ఉన్నావు అనుకో, దేవుడు కూడా ఒక దినాన తీర్పు తీర్చే రోజున కఠినంగా నీకు తీర్పు తీర్చబడుతుంది. ఇక నువ్వు తప్పించుకోండి. అందుకోసమే న్యాయంగా నడుచుకోండి, కనికరమును ప్రేమించండి. అంటే జాలి హృదయంతో ఉండడం నేర్చుకోండి. మనిషి అన్నాక తప్పు చేస్తారు, ఇంట్లో చేస్తారు, బయట చేస్తారు, సంఘంలో చేస్తారు. తప్పు జరిగింది, క్షమించే మనసు కలిగి ఉందాం. నువ్వు రోజులో ఏదో ఒక తప్పు చేస్తావు, సాయంత్రం వెళ్ళి ప్రార్థన చేస్తావు, ప్రభువా అక్కడ తప్పు చేసినట్టే దేవుడు క్షమిస్తున్నాడా లేదా? ఆయన నీ పాపాన్ని క్షమిస్తున్నప్పుడు, నీ అపరాధాన్ని క్షమిస్తున్నప్పుడు, నీ పొరుగు వారు ఎవరైనా సరే ఏదైనా పొరపాటున మాట్లాడినా, కాలు జారినా, చేయి జారినా, ఇంకేం జారినా క్షమించమని అడిగితే క్షమించడం అనేది మంచి ఆలోచన. దేవుని బిడ్డారా, ఇది యేసు ప్రభు మనకు నేర్పించాడు. ఆయన మనల్ని క్షమించాడు కనుక, జాలి హృదయంతో మనతో ఉన్నాడు కనుక మనం ఈరోజు ఆయన ఆరాధించగలుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తారా? దేవుడే కఠినంగా ఉంటే మన పరిస్థితి ఏంటి? అసలు నీ పరిస్థితి ఏంటి? ఉన్నాడా దేవుడు? అదే ప్రశ్న అంటారా?
దేవుడు ఉన్నాడా? మరొకసారి దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? ఇంకోసారి చెప్పండి, దేవుడు ఉన్నాడా? ఓకే. దేవుడే కఠినంగా ఉంటే మన పరిస్థితి ఏంటి? జాలి కలిగిన వాడు దేవుడు, కఠినంగా ఉండడు. ఆయనే చెప్పాడు, నేను బలిని కోరను అని. కానీ మనం బలిని కోరిన భక్తి చేయకూడదండి, ఆశీర్వాదం కాదు. కాబట్టి కనికరముతో జీవించడం నేర్చుకోవాలి.